చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. రాంబాబు గారి పనితీరు మీకు నచ్చిందా? ఆయనకేమండి భలే వాళ్ళే, కలర్ఫుల్ చీర కనపడితే కళ్ళుకి ఆర్పకుండా చూస్తాడు. మరి రోజా గారు మంచిగా చేస్తున్నారంటారా? అసలు ఆమెకేం తెలియదయ్యా, ఆమె సంగతి తీసే. అసలు ఎమ్మెల్యేల పనితీరు పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా? సంతృప్తి తీసేస్తే కారంగానే ఉంది. ఈసారి మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు కదా ఆయన. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. ఎందుకు చేసిన పాపం చెప్పుకుంటే పోద్దని ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. అర్థమైందా? ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతాం. పవన్ కళ్యాణ్ గారు మంచి వైపు ఉంటాడు, మంచి చేద్దాం అనుకుంటాడు. ఆ రెండు మనకు నచ్చవుగా. అప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అందుకే నేను ఇస్తున్నాం. మీరే అంటున్నారు కదా మంచి వైపు ఉంటాడని, ఎందుకు గెలవరంటారు? మంచి కాబట్టే గెలవరయ్యా. ఎస్ వాస్తవం అధ్యక్ష. ఇది అందరూ వేయను, వేయనుగా వేయను, ఏ జీవన్ కూడా జరదేం. ఏముందయ్యా చంద్రబాబు ఎందుకు రావాలంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము కిరాణా షాప్కి వెళ్తే కారం కొనాలంటే అది ఒక్కటే మాట పుట్టేది. ఇప్పుడు మిగతా అన్ని మాట పడుతున్నాయి. ఎస్ వాస్తవం అధ్యక్ష. గవర్నమెంట్ మేము అందరికి పథకాలు ఇస్తున్నాం, మంచిగా చూసుకుంటున్నాం చెప్తుంది కదా. చెప్తుంది నిజమే, చెప్పడం వరకేగా. నువ్వే చెప్పావు చెప్తుంది అని, చేస్తుందని అనలేదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చిన్నపిల్లలకి అమ్మ ఒడైనా కానీ, రైతులకి రైతు బంధు పథకం అని 7,500 డబ్బులు వేయడం కానీ, ఆటో వాళ్ళకి 10,000 వేయడం కానీ, నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ 10,000 వేయడం కానీ, ఇలాగా అందరికి డబ్బులు ఇస్తుందని చెప్తున్నారు కదా. నేను ఇచ్చిన డబ్బులు లేసిపోయి ఎవడికో ఇచ్చి నేను ఇస్తున్నానని నీ పేరు పెడతావేంది? మేం కట్టిన డబ్బులు కదా నువ్వు కడుతుంది. మరి అమ్మమ్మ ఒడి నాయనమ్మ ఒడి నా పేరు పెట్టాల్సింది నీ పేరు పెట్టుకుంటావు. మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాళ్ళకి బాగానే పనిచేస్తుంది. గడప గడపకి ప్రోగ్రాం జరుగుతుంది కండి, దాని పట్ల ఎలా మీరు రియాక్ట్ అవుతారు? నాకు జరిగిందే చెప్తానయ్యా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఇంటి సంగతి నాకెందుకు కానీ నా ఇంటి వరకు చెప్తా. మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చాడు, ఓ పుస్తకం ఇచ్చాడు. కరెక్టే కదమ్మా. దాని మీద ఏం పుస్తకం? దాని మీద ఏదో ఉన్నాయా 3 పేర్లు రాశాడు, నీకు ఈ పథకం వచ్చింది ఈ పథకం వచ్చిందని. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? మా అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ ఏదో కట్టాడంట. మరి నేను కాలేజీ ఫీజు 62,000 కట్టి. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేను సర్టిఫికేట్లు తెచ్చినట్టు ఏ బ్యాంకులో కట్టానో నేను చూపిస్తా రిసిప్ట్. ఆయన మా పేరు మీద ఏ బ్యాంకులో వేసాడు ఆయన చూపిమను. ఈ మాట అడగగానే పక్కింటికి పోయాడు. బాల్ లకడీ కా ఫూల్. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.